మెయిన్ స్టేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ వెల్కమ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ క్విక్ స్టార్ట్, కీబోర్డ్స్, గిటార్ రిగ్స్, డ్రమ్స్, వోకల్స్, మిక్సెస్, ఆల్ కాన్సర్ట్స్, రీసెంట్ మరియు మై కాన్సర్ట్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ క్విక్ స్టార్ట్. క్విక్ స్టార్ట్ అంటే మెయిన్ స్టేజ్లో ఆల్రెడీ యాపిల్ ప్రొవైడ్ చేసిన రెడీమేడ్ టెంప్లెట్. బిగినర్ యూజర్స్ వెంటనే మెయిన్ స్టేజ్ స్టార్ట్ చేయడానికి ఈ టెంప్లెట్ యూజ్ అవుతుంది. కానీ మన కోర్స్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఈ మెయిన్ స్టేజ్ బేసిక్ కోర్స్ని నేను ప్రైమర్లీ కీబోర్డ్ ప్లేయర్స్ కోసమే క్రియేట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో డిమాండ్ ఉంటే గిటార్, ఆక్టోప్యాడ్, వోకల్స్ లేదా వేరే ఇన్స్ట్రుమెంట్స్ కోసం సపరేట్గా సిరీస్ కూడా చేస్తాను. కానీ ప్రెజెంట్ మన కంప్లీట్ ఫోకస్ కీబోర్డ్ ప్లేయర్స్ మీదే ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఎక్కువగా ఇండియన్ టోన్స్ యూజ్ చేస్తాం. లైక్ స్వామ్ బండిల్, స్వర్ ప్లగ్, కాంటాక్ట్ లైబ్రరీస్, నెక్సస్, ఓమ్నిస్పియర్ మరియు వేరే థర్డ్ పార్టీ ప్లగిన్స్ యూజ్ చేస్తాం. చర్చ్ సర్వీసెస్ అయినా, మీటింగ్స్ అయినా, లైవ్ కాన్సర్ట్స్ అయినా మన రిక్వైర్మెంట్స్కి ఎక్కువగా ఈ ప్లగిన్స్ యూజ్ అవుతాయి. సో క్విక్ స్టార్ట్లో యాపిల్ ప్రొవైడ్ చేసే టెంప్లెట్స్లో మోస్ట్లీ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. లైక్ పియానోస్, ఎలక్ట్రిక్ పియానోస్, ఆర్గన్, సింత్, ప్యాడ్స్, బ్రాస్, స్ట్రింగ్స్ మరియు వెస్టర్న్ ఆర్కెస్ట్రల్ సౌండ్స్. వీటిలో కొన్ని సౌండ్స్ మనకి యూస్ఫుల్ ఉంటాయి. లైక్ పియానోస్, ప్యాడ్స్, స్ట్రింగ్స్, లీడ్స్ మరియు కొన్ని సింత్ సౌండ్స్. కానీ మన ఇండియన్ లైవ్ పర్ఫార్మెన్సెస్లో రెగ్యులర్గా యూజ్ చేసే స్వామ్, స్వర్ ప్లగ్, కాంటాక్ట్ లైబ్రరీస్, నెక్సస్, ఓమ్నిస్పియర్ ఇలాంటి ఇండియన్ ఓరియంటెడ్ సౌండ్స్ ఈ టెంప్లెట్స్లో ఉండవు. కాబట్టి మన కోర్స్లో ఎక్కువ ఫోకస్ యాపిల్ డిఫాల్ట్ టెంప్లెట్స్ మీద కాకుండా ప్రొఫెషనల్ లైవ్ కీబోర్డ్ ప్లేయర్స్ యూజ్ చేసే థర్డ్ పార్టీ ప్లగిన్స్ మరియు లైబ్రరీస్ మీద ఉంటుంది. ఎందుకంటే మన గోల్ ఏంటి అంటే రియల్ లైవ్ పర్ఫార్మెన్స్ సెటప్ని బిల్డ్ చేయడం. చర్చెస్లో, మీటింగ్స్లో, కాన్సర్ట్స్లో, స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో ప్రొఫెషనల్గా యూజ్ చేయగలిగే మెయిన్ స్టేజ్ సెటప్ని క్రియేట్ చేయడం. కాబట్టి క్విక్ స్టార్ట్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ కీబోర్డ్స్. మన కోర్స్లో ఎక్కువగా యూజ్ చేయబోయే సెక్షన్ ఇదే. కీబోర్డ్ సెక్షన్ ఓపెన్ చేస్తే యాపిల్ ఆల్రెడీ క్రియేట్ చేసిన చాలా కీబోర్డ్ టెంప్లెట్స్ మనకి కనిపిస్తాయి. లైక్ మనకి డిస్ప్లేలో కనిపిస్తున్నట్టుగా కీబోర్డ్, టోన్విల్ ఆర్గాన్, బ్యాకింగ్ ట్రాక్స్, 2 కీబోర్డ్స్, సింథసైజర్స్, ఆల్కెమీ, కీబోర్డ్ మినిమలిస్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ టెంప్లెట్స్ అన్ని యాపిల్ డిఫాల్ట్ సౌండ్స్ని యూజ్ చేస్తాయి. అంటే మెయిన్ స్టేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చిన ఇన్బుల్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ టెంప్లెట్స్ మనకి ప్రాక్టీస్ చేయడానికి, బేసిక్ లెర్నింగ్ కోసం మరియు మెయిన్ స్టేజ్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకోవడానికి లేదా మీరు ఒక కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ టెంప్లెట్స్ చాలా యూస్ఫుల్. కానీ ప్రొఫెషనల్ లైవ్ పర్ఫార్మెన్స్కి మనం మోస్ట్లీ థర్డ్ పార్టీ ప్లగిన్స్ని యూజ్ చేస్తాం. ఇలాంటి విఎస్టీ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయడానికి ఈ సెక్షన్ని మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సినట్టుగా ఏ ప్లగిన్స్ అయినా కానీ మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ టెంప్లెట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఫ్యూచర్ ఎపిసోడ్స్లో నేను వీటి గురించి మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి బిగినర్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనకి కనిపించే ఆప్షన్స్ వచ్చేసి గిటార్ రిగ్, డ్రమ్స్, వోకల్స్ మరియు మిక్సర్స్. ఈ ఆప్షన్స్ గురించి బిగినర్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ మన కోర్స్ కంప్లీట్గా కీబోర్డ్ ప్లేయర్స్ కోసం డిజైన్ చేశాం. కాబట్టి ఈ ఆప్షన్స్ ని ఇప్పటికీ బేసిక్ గా మాత్రమే అర్థం చేసుకుందాం. ఫస్ట్ గిటార్ రిగ్. ఈ సెక్షన్ స్పెషల్లీ గిటార్ ప్లేయర్స్ కోసమే క్రియేట్ చేశారు. ఎలక్ట్రిక్ గిటార్ ని ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా మెయిన్ స్టేజ్ కి కనెక్ట్ చేసి డిఫరెంట్ యాంప్స్, క్యాబినెట్స్, పెడల్స్ మరియు గిటార్ ఎఫెక్ట్స్ ని లైవ్ గా యూజ్ చేయొచ్చు. ఫ్యూచర్లో గిటార్ కోర్స్ చేస్తే ఈ సెక్షన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డ్రమ్స్.
ఈ సెక్షన్ ఎలక్ట్రానిక్ డ్రమ్ కిట్స్, ఆక్టోప్యాడ్స్ మరియు డ్రమ్స్ పర్ఫార్మర్స్ కోసం. డిఫరెంట్ డ్రమ్ కిట్స్, పర్క్యూషన్ సౌండ్స్ మరియు డ్రమ్ సెటప్స్ ఇక్కడ ఉంటాయి. ఫ్యూచర్లో ఆక్టోప్యాడ్ లేదా డ్రమ్ సెటప్ కోర్స్ చేస్తే అప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వోకల్స్. ఈ సెక్షన్ సింగర్స్ కోసం. మైక్రోఫోన్ని ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేసి రివర్బ్, డిలే, కంప్రెషన్, ఈక్యూ లాంటి లైవ్ వోకల్ ఎఫెక్ట్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మిక్సర్స్. ఈ ఆప్షన్ మెయిన్లీ అడ్వాన్స్డ్ యూజర్స్ మరియు సౌండ్ ఇంజనీర్స్ కోసం. మల్టిపుల్ ఆడియో ఛానల్స్ని కంట్రోల్ చేయడానికి, రౌటింగ్ చేయడానికి మరియు మిక్సింగ్ కోసం ఈ టెంప్లెట్స్ యూజ్ అవుతాయి. మన మెయిన్ స్టేజ్ బేసిక్ కీబోర్డ్ కోర్సులో ఈ సెక్షన్స్ మనకి అవసరం లేదు, కాబట్టి బిగినర్స్ ఈ ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్యూచర్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద డెడికేటెడ్ కోర్సెస్ వస్తే అప్పుడు ప్రతి ఆప్షన్ని ప్రాక్టికల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ మన కంప్లీట్ ఫోకస్ కీబోర్డ్ ప్లేయింగ్, ప్రొఫెషనల్ లైవ్ సెటప్. ఇప్పుడు మనం లాస్ట్ 3 ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ కాన్సర్ట్స్, రీసెంట్ మరియు మై కాన్సర్ట్స్. మెయిన్ స్టేజ్ని అర్థం చేసుకోవాలి అంటే ముందు కాన్సర్ట్ అంటే ఏంటి అనేది మనకి క్లియర్గా తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే కాన్సర్ట్ అంటే కంప్లీట్ మెయిన్ స్టేజ్ ప్రాజెక్ట్. మన ల్యాప్టాప్లో ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం కదా, లేదా ఒక లాజిక్ ప్రో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, సేమ్ అలాగే మెయిన్ స్టేజ్లో క్రియేట్ చేసే ప్రాజెక్ట్ని కాన్సర్ట్ అని పిలుస్తారు. ఒక కాన్సర్ట్లో మనం ప్యాచెస్ క్రియేట్ చేయొచ్చు, లేయర్స్ క్రియేట్ చేయొచ్చు, ప్లగిన్స్ యాడ్ చేయొచ్చు, మిడి మ్యాపింగ్స్ అసైన్ చేయొచ్చు మరియు కంప్లీట్ లైవ్ పర్ఫార్మెన్స్ సెటప్ రెడీ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీ ఎంటైర్ లైవ్ కీబోర్డ్ సెటప్ మొత్తం ఒక కాన్సర్ట్ ఫైల్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్ కాన్సర్ట్స్. ఈ సెక్షన్లో యాపిల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన అన్ని కాన్సర్ట్స్ టెంప్లెట్స్ ఉంటాయి. కీబోర్డ్ టెంప్లెట్స్, గిటార్ టెంప్లెట్స్, డ్రమ్ టెంప్లెట్స్, వోకల్స్, మిక్సర్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. నెక్స్ట్ రీసెంట్. పేరులోనే అర్థమైపోతుంది, మీరు రీసెంట్లీ ఓపెన్ చేసిన కాన్సర్ట్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ప్రతిసారి ఫోల్డర్స్లో సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. రీసెంట్ ఆప్షన్ నుండి డైరెక్ట్గా మీ లాస్ట్ ప్రాజెక్ట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మై కాన్సర్ట్స్. నా ఒపీనియన్ ప్రకారం కీబోర్డ్ ప్లేయర్స్కి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఎందుకంటే మనం క్రియేట్ చేసే ఓన్ కాన్సర్ట్స్ అన్నీ ఇక్కడే సేవ్ అవుతాయి. మీరు ఫ్యూచర్లో క్రియేట్ చేసే వర్షిప్ కాన్సర్ట్స్ అయినా, చర్చ్ కాన్సర్ట్స్ అయినా, మీటింగ్ లేదా పర్సనల్ కాన్సర్ట్స్ అయినా అన్నీ మై కాన్సర్ట్ సెక్షన్స్లోనే కనిపిస్తాయి. కాబట్టి మన కోర్స్లో ఎక్కువగా మాట్లాడుకునే ఆప్షన్ ఇదే. ఇప్పుడు మనం ఈ స్క్రీన్లో ఉన్న నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆడియో ఇన్పుట్ మరియు ఆడియో అవుట్పుట్. చాలామంది బిగినర్స్కి ఈ 2 ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ వన్స్ అర్థమైతే ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఫస్ట్ ఆడియో ఇన్పుట్. ఇన్పుట్ అంటే బయట నుండి మెయిన్ స్టేజ్లోకి వచ్చే ఆడియో. ఉదాహరణకి మైక్రోఫోన్, గిటార్ లేదా వేరే ఆడియో డివైసెస్. ఇవన్నీ ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా మెయిన్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాయి. మన కీబోర్డ్ కోర్స్లో మనం మిడి కీబోర్డ్ యూజ్ చేస్తున్నాం, కాబట్టి ఆడియో ఇన్పుట్ని రెగ్యులర్గా యూజ్ చేయం. కానీ ఫ్యూచర్లో గిటార్, వోకల్స్ లేదా వేరే ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఆడియో అవుట్పుట్. అవుట్పుట్ అంటే మెయిన్ స్టేజ్ జనరేట్ చేసే సౌండ్ బయటికి ఎక్కడ పంపించాలో డిసైడ్ చేసే ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ స్పీకర్స్, హెడ్ ఫోన్స్ లేదా ఆడియో ఇంటర్ఫేస్. ప్రెజెంట్ నేను ఆడియో ఇంటర్ఫేస్ కనెక్షన్ చేయలేదు, కాబట్టి ఇక్కడ బిల్ట్ ఇన్ అవుట్పుట్ అని చూపిస్తుంది. అంటే మెయిన్ స్టేజ్ సౌండ్ ల్యాప్టాప్ స్పీకర్స్ లేదా హెడ్ ఫోన్ జాక్ నుండి వస్తుంది. ప్రాక్టీస్ పర్పస్కి ఇది సరిపోతుంది, కానీ లైవ్ పర్ఫార్మెన్సెస్ కోసం చర్చ్ సర్వీసెస్, మీటింగ్స్, కాన్సర్ట్స్ లేదా స్టేజ్ ప్రోగ్రామ్స్లో ఖచ్చితంగా ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను
నా ఫోకస్ రైట్ ఆడియో ఇంటర్ఫేస్ని కనెక్ట్ చేస్తాను. స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేయండి. ఇదే నా ఆడియో ఇంటర్ఫేస్ అనమాట. స్కార్లెట్కి సంబంధించిన ఫోకస్ రైట్ ఆడియో ఇంటర్ఫేస్. సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి సి టైప్ ఇన్పుట్ కనిపిస్తుంది. సి టైప్ ఇన్పుట్ నుంచి ల్యాప్టాప్కి యూఎస్బి టైప్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తున్న యూఎస్బి పోర్ట్స్లో మన ఆడియో ఇంటర్ఫేస్ని కనెక్ట్ చేయాలి. సో ఇదే అనమాట కేబుల్ సి టు యూఎస్బి. ఇప్పుడు నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటాం. మన ఆడియో ఇంటర్ఫేస్కి ఇన్పుట్గా సి టైప్ ఉంటుంది. ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్స్లో మనం ఈ అవుట్పుట్ని కనెక్ట్ చేయాలి. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇలా లైట్ బ్లింక్ అయింది అంటే మన ఆడియో ఇంటర్ఫేస్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు అనమాట. సో నెక్స్ట్ మనం మన ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మెసేజ్ వచ్చింది చూసారు కదా, స్కార్లెట్ సోలో యూఎస్బి డిటెక్టెడ్ అని వచ్చింది. అంటే మన ఆడియో ఇంటర్ఫేస్ ల్యాప్టాప్కి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు. సో ఇక్కడ కూడా స్కార్లెట్ సంబంధించింది వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తున్న ఆడియో ఇన్పుట్ అండ్ ఆడియో అవుట్పుట్లో మన ఇంటర్ఫేస్ని మనం సెలెక్ట్ చేయాలి. అంటే స్కార్లెట్ సంబంధించిన ఏదైనా ఒక నేమ్ రావాలి, దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి స్కార్లెట్ సంబంధించిన ఏ నేమ్ కూడా మనకి ఇందులో కనిపించట్లేదు. ఇక్కడ ఆడియో అవుట్పుట్లో కూడా చూస్తే మనకి ఏ నేమ్ మనకు కనిపించట్లేదు. దీనికి రీజన్ వచ్చేసి మన మెయిన్ స్టేజ్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసిన తర్వాత మన ఆడియో ఇంటర్ఫేస్ని కనెక్ట్ చేసాం. అందుకనే మనకి మన ఇంటర్ఫేస్ నేమ్ కనిపించట్లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన మెయిన్ స్టేజ్ సాఫ్ట్వేర్ని క్విట్ చేసి మళ్ళీ రీఓపెన్ చేద్దాం. రీఓపెన్ చేసిన తర్వాత మనం చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఆడియో ఇన్పుట్లో స్కార్లెట్ సోలో యూఎస్బి అని ఉంది. అంటే ఆడియో ఇన్పుట్లో మన ఇంటర్ఫేస్ని డిటెక్ట్ చేస్తుంది, కానీ ఆడియో అవుట్పుట్లో మనకి డిటెక్ట్ చేయలేదు. సో మనం ఏం చేస్తామంటే దీన్ని క్లిక్ చేసి మన ఆడియో ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకుందాం. సో మనకి మెయిన్ ఏంటంటే ఆడియో అవుట్పుట్ అనేది ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా వెళ్ళాలి. ఆడియో ఇన్పుట్ ఎలా ఉన్నా పర్లేదు, కాకపోతే ఆడియో అవుట్పుట్ అనేది మన ఇంటర్ఫేస్ ద్వారా వెళ్ళాలి. కాబట్టి మనం ఇక్కడ క్లిక్ చేసి స్కార్లెట్ సోలో యూఎస్బి అని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి మెయిన్ స్టేజ్లో ప్లే అయ్యే టోన్స్ అన్నీ ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా అవుట్పుట్గా మనకు వస్తుంది. ఇప్పుడు మెయిన్ స్టేజ్ జనరేట్ చేసే సౌండ్ డైరెక్ట్గా ల్యాప్టాప్ స్పీకర్స్ నుండి కాకుండా ఫోకస్ రైట్ ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా బయటకు వెళ్తుంది. తర్వాత ఫోకస్ రైట్ నుండి మన మిక్సర్కి సౌండ్ పంపిస్తాం. ఇది ప్రొఫెషనల్ లైవ్ పర్ఫార్మెన్స్ సెటప్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఒకవేళ మీరు మెయిన్ స్టేజ్ కాన్సర్ట్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆడియో ఇంటర్ఫేస్ని కనెక్ట్ చేస్తే కొన్నిసార్లు మెయిన్ స్టేజ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలో నేను కాన్సర్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు మన వెల్కమ్ స్క్రీన్లో ఉన్న లాస్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ కాన్సర్ట్. పేరులోనే అర్థమైపోతుంది. ఆల్రెడీ మనం క్రియేట్ చేసి సేవ్ చేసిన కాన్సెప్ట్ ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఒక న్యూ కాన్సెప్ట్ ని ఓపెన్ చేయడానికి మనకి 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ కాన్సెప్ట్ ని డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. లేదు ఆ కాన్సెప్ట్ మనకు కనిపించట్లేదు అన్నప్పుడు ఇక్కడ ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్న అన్ని కాన్సెప్ట్స్ మనకు కనిపిస్తాయి. అంటే మనం క్రియేట్ చేసిన లేకపోతే ఎవరైనా మనకు కాన్సెప్ట్ ఇన్స్టాల్ చేసిన అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఈ కాన్సెప్ట్ ని డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే సెలెక్ట్ చేసుకొని మనం చూస్ చేయొచ్చు. సో ఇలా కాన్సెప్ట్ ని క్లిక్ చేసి ఓపెన్ నొక్కగానే మనకి కాన్సెప్ట్ అనేది లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం మన మెయిన్ స్టేజ్ కాన్సెప్ట్ ని ఓపెన్ చేసుకుంటాం. సో ఒకవేళ మీరు వెల్కమ్ స్క్రీన్ లో ఆడియో ఇంటర్ఫేస్ ని కనెక్ట్ చేయకపోతే కాన్సెప్ట్ ని ఓపెన్ చేసిన తర్వాత కూడా మనం ఆడియో ఇంటర్ఫేస్ ని కనెక్ట్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి మెయిన్ స్టేజ్ 3 అని నేమ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ కనిపించింది. దీంట్లో ఆడియో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ కూడా మనకి ఆడియో అవుట్పుట్ అండ్ ఆడియో ఇన్పుట్ అని కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఆడియో ఇన్పుట్లో అలాగే ఆడియో అవుట్పుట్లో మనకి మన ఆడియో ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఆడియో ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే మన మెయిన్ స్టేజ్ కాన్సెప్ట్ ఇంటర్ఫేస్ అనమాట.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని టోన్స్ కనిపిస్తాయి. మనం ఏదైనా టోన్ సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో టోన్స్కి సంబంధించిన డిస్ప్లే కనిపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఛానల్ స్ట్రిప్స్ కనిపిస్తాయి. అంటే వీటిలో మనం టోన్ ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే దానికి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు, అలాగే దాని వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడే చేసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: లేఅవుట్, ఎడిట్ అండ్ పెర్ఫార్మ్. వీటి గురించి మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. సో ఇక్కడ స్క్రీన్లో కనపడుతున్న ఆప్షన్స్ మీకు కనిపించకపోతే ఇక్కడ పైన కనపడుతున్న వ్యూ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనపడుతున్న 5 ఆప్షన్స్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉన్న అన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్ ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇక్కడ కింద ఇన్స్పెక్టర్ అనేది హైడ్ అయిపోయింది. సో దీన్ని ఎనేబుల్ చేయాలంటే మళ్ళీ వ్యూ ఆప్షన్లో ఇక్కడ షో ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇలాగా అన్ని ఆప్షన్స్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఛానల్ షిప్స్ కనిపించకపోతే ఇక్కడ కనపడుతున్న ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఛానల్ షిప్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ ఎపిసోడ్లో మనం మెయిన్ స్టేజ్ వెల్కమ్ స్క్రీన్లో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి కంప్లీట్ బేసిక్ అండర్స్టాండింగ్ చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మనం మెయిన్ స్టేజ్ని ప్రాక్టికల్గా యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మెయిన్ స్టేజ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మెయిన్ స్టేజ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తప్పకుండా అడగండి. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడమే కాకుండా ఆ టాపిక్స్ మీద డెడికేటెడ్ వీడియోస్ కూడా చేస్తారు. కోర్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ జైరే మెలోడీస్ని ఫాలో అవ్వండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.